ఖమ్మం జిల్లా సింగరేణి మండల ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. 2 లక్షల పైబడిన ప్రతి రైతుకు 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణం తీసుకున్న రైతులు 40% వరకు మాత్రమే రుణమాఫీ వర్తించాయని, మిగతా 60% రైతులకు రుణమాఫీ వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారికి మరియు అగ్రికల్చర్ ఆఫీస్ కు లిఖితపూర్వకంగా మెమోరాండం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు కొండపోయిన నాగేశ్వరరావు, సింగరేణి పార్టీ మండల కార్యదర్శి కె నరేంద్ర, రైతు సంఘం మండల కార్యదర్శి వజ్ర రామారావు, అధ్యక్షులు మొంటయ్య కాంపారం, గిరిజన సంఘం మండల అధ్యక్షులు అజ్మీర శోభన్ బాబు, పార్టీ మండల కమిటీ సభ్యులు తలారి దేవ ప్రకాష్, దాసరి మల్లయ్య, పండగ కొండయ్య, కల్తి రామచంద్రయ్య, బిఎస్ నాయకులు ఎస్ గౌసిద్దీన్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు. పెట్టుబడి కోసం ఇచ్చేటువంటి పెట్టుబడి నిధులు, ఆ భరోసా నిధులను వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలి అని చెప్పేసి 2 లక్షల పైన అప్పున్నటువంటి రైతుల రుణాలను ఆఫ్ చేస్తూ ఉన్నారు. వాటిని అలా ఆఫ్ చేయకుండా వాళ్ళకు కూడా రుణమాఫీని వర్తింపజేయాలని చెప్పేసి రేషన్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, కుటుంబ సభ్యుల సంఖ్యని కేటగిరీగా తీసుకొని కొన్ని షరతులతోని రుణమాఫీలు ఆఫ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి అని చెప్పేసి 2011 జూన్ నెల నుంచి 2024 జూన్ నెల 30వ తారీఖు వరకు మధ్యలో బ్యాంకులలో ఏ బ్యాంకులో రైతు క్రాప్లో ఉన్న ఆ రుణాన్ని మాఫీ చేయాలి అని చెప్పేసి తదితర డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని మీకు ఇస్తా ఉన్నాం. సంబంధిత సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆందోళనని, ఈ సమస్యని సాధించే వరకు సిపిఎం పార్టీగా ఇతర సంఘాలని, ఇతర పార్టీలని, అందరినీ కూడా కలుపుకొని సమస్య పరిష్కారం కోసం ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ తమరికి మెమోరాండాన్ని సమర్పిస్తా ఉన్నాం. ఎలాంటి షరతులు లేకుండా రైతుల రుణమాఫీనే, ఎలాంటి షరతులు లేకుండా రైతుల రుణమాఫీనే, ఎలాంటి షరతులు లేకుండా రైతుల రుణాలు కావాలి. ఏవో గారు వెంటనే కావాలి, అగ్రికల్చర్ ఏవో గారు వెంటనే, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే చెప్పాలి. రైతులకు సమాధానం వెంటనే చెప్పాలి. రైతులకు సమాధానం వెంటనే కావాలి. ఎంఆర్ఓ గారు వెంటనే కావాలి. ఎంఆర్ఓ గారు వెంటనే పరిష్కరించాలి సమస్యను వెంటనే పరిష్కరించాలి సమస్యను వెంటనే. రైతుల రుణమాఫీనే అమలు చేయాలి. రైతుల రుణమాఫీనే, షరతులు లేకుండా రైతుల రుణమాఫీ. ఫస్ట్ నుంచి చెప్పు. మోకాళ్ళ రామయ్యకు మోకాళ్ళ పక్కయ్య మాఫీ అనేది ప్రకటించిండు. ఆయన ఎవరు ప్రకటించమని ఆయన 2 లక్షలు ఇస్తాం మాఫీ చేస్తామని కూడా ఆయనే 2 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తామని 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. చేయలేదు, ఒకరికి కూడా రాలేదు. ఈ భర్తకున్నది, నీ భార్యకున్నది, ఆ బ్యాంకులో ఉంది, ఈ బ్యాంకులో ఉంది అన్నది. ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో ఎవరు ఏమన్నారండి? ఆయన అప్పు ఒక బ్యాంకులో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నియమాలు తెలుసు కదా. నియమాలు తెలిసే ఇంకో బ్యాంకులో అప్పు ఎందుకు ఇవ్వాలి? సొసైటీలో పోతే వాళ్ళు అంతే చెప్తారు. నీ కళ్ళు ఉన్నది, ఇల్లు ఉన్నది, నీ భార్యకున్నది, నీ కొడుకున్నది, నీకున్నది అంటారు. ఆ కార్డులు వేరు ఉండాలంటారు. కార్డులు వాళ్ళు తెచ్చి అంటే మేము ఎక్కడ తెచ్చుకున్నాం? రైతులాగా మేము పండించుకునే అయితే కార్డులు కూడా తెచ్చుకునే వాళ్ళమే. కార్డులు ఆ గవర్నమెంట్కి లేదు, ఈ గవర్నమెంట్కి లేదు. ఆయన ఇవ్వలేదు కార్డు 10 సంవత్సరాలని ఈయన కూడా చెప్పిండు కదా. ఈయన కార్డు ముందుగా ప్రకటించి వాటిని కార్డులు ఇవ్వాలి కదా. కార్డులు ఇవ్వకుండా ఇవ్వాలా, కార్డులు పరిమితి అది ఇది అని చెప్పిండు. ఆయన ప్రకటన చేసే రోజు ఏం చేసిండు? ప్రతి పాస్బుక్ ఉన్న రైతుకి నేను మాఫీ చేస్తానని చెప్పారు. అది స్పష్టంగా నేను స్టడీ కాదు కానీ వార్తలు కంపల్సరీ అంటే నేను అన్ని చూసిన. మొన్న కూడా చెప్పిండుగా, ఇవాళ చెప్తాడు 2 లక్షలు మాఫీ, 3వ దమ్ము ఇస్తానని వైరా వచ్చినాడు చెప్తాడు తుస్సునైపోయింది. ఆయన సమ్మక్క మీద చెప్పిండు. ఆయన మన జిల్లా వచ్చిన రోజు మన భద్రాశాలి రాముల వారి మీద చెప్పిండు. సమ్మక్క సారక్క మీద ప్రమాణం చేసి చెప్పిండు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ పథకం కారేపల్లి మండలంలో దాదాపుగా వేలాది మందికి మాఫీ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా మా వైరా కాన్స్టిట్యున్సీ వైరా కేంద్రంలోనే ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించారు. కానీ సంపూర్ణంగా మాఫీ అనేది వర్తించలేదు.
సింగరేణి మండలం కావచ్చు, ఏన్పూర్ కావచ్చు, కోణిజర్ల, వైరా, యవతి జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40% ఇవాళ రైతులకు రుణమాఫీ వర్తించింది. కానీ ఇవాళ 100% చేశామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవాళ సిపిఎం పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వందలాది మంది వచ్చారు. వచ్చిన వాళ్ళంతా కూడా సిపిఎం కార్యకర్తలు కాదు. ఇవాళ కాంగ్రెస్కు ఓట్లు వేసిన రైతులు వచ్చారు. అన్ని పార్టీలు అనుకున్న రైతులు ఈ పిలుపున అందుకొని వచ్చారు. పేద గిరిజన రైతులు ఉన్నటువంటి ఈ మండలంలో ఇవాళ రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు షరతులు ఏదునే తీసేయండి, షరతులు లేకుండా రుణమాఫీ ప్రకటించండి. 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు వడ్డీగా అదనంగా ఉన్నాయి కాబట్టి అవి కడితేనే మీకు మాఫీ వస్తుందని ఇవాళ ప్రభుత్వం మంత్రులు చెప్తా ఉన్నారు. మీకు ఒక రైతు 5 లక్షలు అప్పు ఉండొచ్చు, కానీ మీరు ఇస్తామన్న 2 లక్షల ముందు మాఫీ చేసి రైతు ఖాతాలో జమ చేయాలని వాళ్ళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి రైతు సోదరుల యొక్క మనోభావాలని ఈ ప్రభుత్వం గౌరవించాలి. రైతుల పక్షపాతిగా ప్రజాప్రభుత్వంగా అని పిలువబడేటువంటి ప్రభుత్వం ఇవాళ ఎక్కువ మందికి రుణమాఫీ చేయకుండా అందరికీ అయిందని ప్రచారం చేయడానికి ఇవాళ మేము సిపిఎంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందుకోసం రైతు సోదరులందరి అప్పు, రైతు అనేవాడు ఏ బ్యాంకులో అప్పు ఉన్నా 2 లక్షల రూపాయలు